Hi, welcome to second episode of our podcast, Fertility Unlocked. Today, let's discuss about PCOS. Hi, this is Dr. Madhuri, your obstetrician host, and today with me, Dr. Manasa, consultant fertility specialist at Mother's Hospitals, Bhimvaram. Hi, Dr. Manasa. Hi. What is PCOS, Manasa? సో పీసీఓఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫీమేల్స్ లో ఓవరీస్ ఉంటాయి. సో ఓవరీస్ దే సెక్రీట్ సర్టన్ హార్మోన్స్, ఫీమేల్ టైప్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ అని, ప్రొజెస్ట్రాన్ అని, ఇట్లా హార్మోన్స్ ఉంటాయి. విల్ సెక్రీట్ దోస్. బట్ ఇన్ కండిషన్స్ వేర్ దేర్ ఇస్ పీసీఓ, దీస్ ఓవరీస్ సెక్రీట్ మోర్ మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్. సో ఇట్లాంటి హార్మోన్స్ ఎక్సెస్ అవ్వడం వల్ల బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి పేషెంట్ కి కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఓవులేషన్ జరగకపోవడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. సో దిస్ ఇస్ కాల్డ్ పీసీఓఎస్. చాలా టర్మ్స్ ఉన్నాయి ఇప్పుడు, పీసీఓఎస్ అని, పీసీఓఎం అని, పీసీఓడి అని. ఈ టర్మినాలజీతో పేషెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? యా, పేషెంట్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ కన్ఫ్యూజ్డ్. మనకి తెలియని టర్మినాలజీస్ కూడా కొన్నిసార్లు వాడుతూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ టర్మినాలజీస్ ఉండడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం నార్మలే. పీసీఓడి, PCOS and PCOM, these are the common terminologies that they use. సో ఇందులో PCOM అంటే ఏంటంటే, ఇప్పుడు PCO ఉన్న వాళ్ళకి ఓవరీస్ లో ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి. అంటే నార్మల్ ఉమెన్ కి ఒక సర్టన్ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటే, PCO ఉన్న వాళ్ళకి ఆ ఫాలికల్స్ అంటే ఓవరీలో ఉండే ఫాలికల్స్ అనేవి ఎక్కువ నంబర్ ఉంటాయి. అలాంటి పిక్చర్ మనకి అల్ట్రాసౌండ్ లో కనపడితే దాన్ని PCOM అంటాం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ. That is what we see in an ultrasound. When we talk about the disease, PCOD, ante it is an old terminology. Previously, PCO was thought that it's only an ovarian issue. But ippudu entante ovaries secrete chese hormones valla, body lo వచ్చే hormonal imbalance valla other parts of the body are also getting affected. Ante ee PCO unna vallaki other conditions like insulin resistance antamu, which can lead to diabetes in future. Lipid abnormalities antamu, ante cholesterol ఎక్కువ అవడం, triglycerides levels ఎక్కువ అవడం, ఇట్లాంటి కండిషన్స్ వచ్చి లిపిడ్ అబ్నార్మాలిటీస్ వస్తూ ఉంటాయి PCO వాళ్ళకి. ఇదే కాకుండా దే హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ గెటింగ్ హైపర్ టెన్షన్, అంటే బీపీ పెరిగే అవకాశాలు కూడా ఫ్యూచర్ లో ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. కాబట్టి PCO ఉన్న వాళ్ళని యాజ్ అ హోల్ దే టర్మ్ ఇట్ యాజ్ PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. Okay. What are the common signs of PCOS? So yeah, common signs ante what patient will present to us commonly ante, most commonly they have irregular cycles ante. వాళ్ళకి monthly periods రావు. కొంతమందికి ఏంటంటే 2-3 months కి ఒకసారి రావడం, కొంతమందికి ఏంటంటే 15 days కి ఒకసారి రావడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి unless and until they use medication periods రావు. 6 months అయినా 1 year అయినా కూడా సివియర్ PCO ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రావు. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ దే సఫర్ ఫ్రమ్ ఇస్ ఇర్రెగ్యులర్ పీరియడ్. ఇవే కాకుండా అదర్ సిమ్టమ్స్ లైక్ యాక్నే ఎక్కువ అవడం, స్కాల్ప్ హెయిర్ థిన్నింగ్, అంటే తల మీద ఉండే జుట్టు థిన్ అయిపోయి అన్వాంటెడ్ ఏరియాస్ లో థిక్ హెయిర్ గ్రో అవుతుంది. అంటే అప్పర్ లిప్ అవనివ్వండి, చిన్, ఇట్లాంటి ఏరియాస్ లో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ వస్తుంది. అండ్ దీస్ పీపుల్ ఆల్సో సఫర్ ఫ్రమ్ వెయిట్ గెయిన్. పేషెంట్స్ యూజువలీ ప్రెజెంట్ టు us with these kind of symptoms. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒబిసిటీ ఉన్న వాళ్ళు, ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా PCOS ఉన్నట్టేనా? No, not always. Not every woman who is obese means that they have PCO. PCO కంటూ ఒక డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దేర్ ఇస్ అ ట్రయడ్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా, ట్రయడ్ ఉంటుంది PCO లో. సో ఇన్ దట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ పేషెంట్ సిమ్టమ్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవనివ్వండి, లేదంటే హైపర్ ఆండ్రోజినిజం, అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్, ఇవన్నీ వై దే కమ్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆండ్రోజన్. ఫస్ట్ లో చెప్పినట్టు మేల్ టైప్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో ఫస్ట్ క్రైటీరియా ఇస్ దట్. సెకండ్ ఇస్ ఆలిగో ఆర్ యాన్ ఓవ్యులేషన్ అంటాం. అంటే ఏంటంటే వీళ్ళకి ఓవ్యులేషన్, ఎగ్ పెరిగి రప్చర్ అవడం అనేది జరగదు యూజువల్ గా PCOD ఉన్న వాళ్ళలో. హౌ విల్ దే ఫైండ్ అవుట్ దట్ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం. సో సెకండ్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఆలిగో ఆర్ యాన్ ఓవ్యులేషన్. థర్డ్ ఇస్ అల్ట్రాసౌండ్ పిక్చర్. సో అల్ట్రాసౌండ్ లో ఓవరీస్ లో ఎక్కువ ఫాలికల్స్ గనక ఉంటే, ఓవరీస్ హ్యావ్ అ PCO మార్ఫాలజీ గనక అల్ట్రాసౌండ్ లో ఉంటే, దట్ ఇస్ ద డయాగ్నోస్టిక్ క్రైటీరియా. సో ఈ మూడిట్లో ఏ రెండన్నా పాజిటివ్ ఉంటే దట్ పేషెంట్ ఇస్ సెట్ టు హ్యావ్ PCOS. ఓకే. సో PCOS వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, ఒబిసిటీ అన్నారు, యాక్నే అన్నారు. ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుందండి? వాళ్ళు ప్రెగ్నెంట్ అవడానికి ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది? యాజ్ ఐ సెడ్, an ovulation, ఎగ్ అనేది పెరిగి పగలట్లేదు. సో ఫర్ అ ప్రెగ్నెన్సీ టు హ్యాపెన్, ఎగ్ ఇస్ ద మెయిన్ థింగ్ ఫ్రమ్ ఫీమేల్. సో ఈ PCO వాళ్ళలో ఏంటంటే ఓవులేషన్ అనేది జరగదు. ఫర్టిలిటీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ దట్ వే. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అండి? సింపుల్ ట్రీట్మెంట్. సో PCOD కంటూ స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. అంటే PCO తగ్గడానికి ఈ టాబ్లెట్స్ వాడితే PCO తగ్గిపోతుంది అనడానికి ఏమి ఉండవు. ఇట్ ఈస్ ఆల్వేస్ సిమ్టమాటిక్. We have to give the treatment based on what the patient is presenting to us with. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తారు. కొంతమంది ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని వస్తారు.
సో వీ హ్యావ్ టు ట్రీట్ దట్ అకార్డింగ్లీ. కొంతమంది ఓన్లీ యాక్నే అని వస్తారు, సో వీ హ్యావ్ టు ట్రీట్ దట్. కొంతమంది వెయిట్ గెయిన్ అని వస్తారు, కొంతమంది ఫేషియల్ హెయిర్ గ్రోత్ అని వస్తారు. సో దిస్ ఇస్ ఆల్ అ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. యా, సో వన్ పర్టికులర్ టాబ్లెట్ ఫర్ PCOD అంటే అట్లా ఉండదు. మెయిన్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దట్ ఈస్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ యువర్ చెక్ ఆన్ యువర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. సో డయట్ ఏంటి అంటే ఆ బ్యాలెన్స్డ్ డైట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ తీసుకోవాల్సిన క్వాంటిటీలో తీసుకోవాలి. So that is one main thing. And moderate exercise. అంటే at least 5 to 6 times a week you have to maintain your exercise, at least 45 minutes to 1 hour per day of moderate exercise you have to maintain. సో మనం ఈ డయట్ ఎక్సర్సైజ్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే PCOD కంట్రోల్లోకి వస్తుంది. సో పేషెంట్స్ యూజువలీ టెన్ టు సీ చేంజెస్ ఇన్ దేర్ పీరియడ్ సైకిల్. ఇర్రెగ్యులర్ అయిన పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడం, 5% బాడీ వెయిట్ అనేది లూజ్ అవ్వగానే దే స్టార్ట్ టు సీ దేర్ రెగ్యులరైజింగ్ ఇన్ పీరియడ్ సైకిల్. యా, ఓకే. సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ PCOS అండ్ ఫర్టిలిటీ. సో డాక్టర్ మానసా, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అన్నారు కదా. సో PCOS కి ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? ప్రతి ఒక్కరు ఇట్ డజంట్ మీన్ దట్ PCOS ఉంది అంటే డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని ఏం లేదు. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ యువర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక చేసుకోగలుగుతున్నారు అంటే, వాళ్ళ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతున్నాయి అంటే, దే ఆల్వేస్ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ న్యాచురల్లీ. సో PCOD ఉన్నంత మాత్రాన ఫర్టిలిటీ ట్రీట్మెంటే తీసుకోవాలని ఏం లేదు. There are many patients who have conceived naturally even when they have severe PCOD. But when we talk about fertility issues, అంటే ఇవన్నీ చేస్తున్నా కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటున్నా కానీ, అన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నా కూడా కొన్నిసార్లు if they are not able to get pregnant అంటే we have to go for fertility treatment. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి స్టార్ట్ చేసిన తర్వాత మీరు బెస్ట్ టెస్ట్ ఏమని చెప్తారు వీళ్ళకి? సో బెస్ట్ టెస్ట్ అంటే ఏం లేదు, యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, ఓవులేషన్ జరగదు వీళ్ళలో. సో వాట్ వీ డూ ఇస్ బేసిక్ ఎగ్ పెరగడానికి, ఓవులేషన్ అంటూ అవ్వడానికి వీల్ పుట్ దెమ్ ఆన్ బేసిక్ మెడికేషన్. బట్ అది అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి వీల్ డూ సీరియల్ స్కాన్స్ అనమాట. ఇట్స్ కాల్డ్ ఫాలిక్యులర్ మానిటరింగ్. సో వీ చెక్ ద పేషెంట్, అట్లీస్ట్ 2 to 3 స్కాన్స్ ఉంటాయి ఒక సైకిల్లో. సో వీ చెక్ పేషెంట్ కి ఓవులేషన్ జరుగుతోందా, ఎగ్ అనేది పెరుగుతోందా, రిసీవ్ అన్ పర్టికులర్ సైజ్. ఆ పర్టికులర్ సైజ్ వచ్చినప్పుడు అది రప్చర్ అవ్వడానికి అంటూ ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అలా ఇస్తాము. ఇచ్చి విల్ ఆస్క్ ద కపుల్ టు ట్రై న్యాచురల్లీ. సో దిస్ ఇస్ కాల్డ్ ఫాలిక్యులర్ మానిటరింగ్. Give us a one single best message to couple who are suffering with PCOS and infertility. One best message ante, PCOD is first of all very common, manageable and treatable. So first thing, we have to diagnose it early. So once patient has any symptoms or if they are suffering from infertility ante, first consult your doctor. Any minor issues unnai ante lifestyle modifications cheskuni, periods regularize ayyaka natural ga try chesi, ala kuda avvaledante basic treatments tho kuda manki good results vastayi. So PCO doesn't mean it's a severe condition ani em kaadu. So it is a very manageable and treatable condition, but correct timely diagnosis and timely treatment is important. Consistency in your main is lifestyle modification, consistency in your diet and exercise. Yeah. Thank you, Dr. Manasa. Thank you. Hope this video is informative in your fertility journey. Let's discuss about poor ovarian reserve in our next episode. Thank you.